ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తూ ఉంటే మనం ఎలా తయారవుతామంటే మనుషులు పట్టు జాలర్లుగా అవుతాం. ఒక సినిమాలు చూసే వ్యక్తి సినిమా యాక్టర్లాగా అవ్వాలని ఆశపడతాడు. క్రికెట్ చూసే వ్యక్తి క్రికెట్ స్టార్లాగా అవ్వాలని ఆశపడతాడు. ఒక వ్యాపారవేత్తను స్నేహితులుగా ఉంచుకున్నవారు వాళ్ళు కూడా వ్యాపారవేత్తలు అవుతారు. మనం నిజంగా ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉంటే మనం ఎలా తయారవుతామంటే మనుషులు పట్టు జాలర్లుగా అవుతాం. అంటే మనుషులు ఎలా పడతాం? పక్షులు పడతారు, జంతువులు పడతారు, కానీ మనుషులు ఎలా పడతారు? ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొంతసేపు ఈ విషయాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేద్దాం. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మలను సంపాదించాలి అనేది దేవుని యొక్క మనస్సు. అందుకే ప్రభువు నేను రక్షించింది. ఒక డాక్టర్గా ఒక వ్యక్తి చదువుకున్నాడంటే అనేక రోగగ్రస్తులను బాగు చేయడానికే డాక్టర్ చదువుకున్నాడు. ఈరోజు నువ్వు రక్షించబడింది ఎందుకంటే ఇంట్లో కూర్చొని వంటలు చేసుకోవడానికి మాత్రమే కాదు. ప్రతి దేవుని పని మనం చేయడానికి. ఎవరైతే ఆత్మలు ఇస్తారో వాళ్ళ మీద దేవుని దృష్టి ఎప్పుడు ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. శిష్యులు వచ్చి, ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అడుగ్గా వారితో ఇట్లా అన్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. శాంక్షన్ వారికి అనుగ్రహించబడలేదు. ఎందుకు ఈ శిష్యులు ప్రత్యేకంగా ప్రభు ఎన్నుకున్నాడు? వాళ్ళ ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? బాగా చదువుకున్నవారా? కాదే. వాళ్ళు బాగా అందమైన వారా? కాదే. వాళ్ళు ఏమన్నా ఆస్తిపరులా? కాదే. లేకపోతే వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళ? కాదే. ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నాడు? అన్ని వేల మందిలో వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడంటే వాళ్ళలో ఆత్మలు సంపాదించాలన్న దాహం ఉంది. ఈరోజు నీలో ఆత్మలు సంపాదించాలన్న దాహం లేకపోతే యు ఆర్ అన్ఫిట్. అసలు నీ ప్రార్థన వేస్ట్. నువ్వు గంటల తరబడి కూర్చొని భారతదేశం కోసం ప్రార్థన చేసినా ఒక్క ఆత్మను సంపాదించలేకంటే నీలాంటి వేస్ట్ ఫెలో ఎవరు ఉండరు. నువ్వు భూమికి దండగా. అందుకనే ప్రభు శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆత్మలు సంపాదించాలన్న తపన వాళ్ళలో మాత్రమే ఉంది. ప్రభు చూశాడు. నేను ఆత్మలు సంపాదించాలన్న ఆశ కలిగినటువంటి వాళ్ళకున్న మేలులు చెప్తా. ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే నా కుటుంబానికి ఏం జరుగుద్ది, నా పిల్లకి ఏం జరుగుద్ది, నా బిడ్డకి ఏం జరుగుద్ది, ఉద్యోగం వచ్చిద్దా, డోక్రా డబ్బులు వస్తాయా, ఈ గొడవే సరిపోయింది. కాబట్టి దేవుని సన్నిధిలో దేనికోసం మొరపెట్టాలంటే ఆత్మలు రక్షించబడాలి అనేటువంటి ఆశ కలిగిన వాళ్ళకి దేవుడిచ్చే మేలేంటో చెప్తాను ఒక మాట. ఫస్ట్ మేలు ఏంటంటే తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా. మనం రక్షించబడిన తర్వాత మన పేరు ఏంటంటే శిష్యులు. మనం శిష్యులుగా మారిన తర్వాత సమస్త జనాల్ని ఏం చేయాలి? మనం శిష్యులుగా చేయాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు వాళ్ళకి తోడై ఉంటాను. ఎవరికి తోడై ఉంటాను? నీ పెద్ద బోర్డు పెట్టేసుకుంటే నీకు తోడై ఉంటాడండి. పెద్ద వాక్యం ఇటు పెట్టేసుకొని దేవుడు తోడై ఉన్నాడని ఎందుకు తోడై ఉంటాడు?
నువ్వు ఆత్మలు సంపాదించే బిడ్డగా ఉంటే అప్పుడు తోడై ఉంటాడు. అనేకులు నేను ప్రభు దగ్గరికి నడిపించాలి అనేటువంటి ఆశ నీలో ఉంటే అప్పుడు దేవుడు తోడై ఉంటాడు. నేను అప్పు చేయడానికి వెళ్తున్నాను, దేవుడు తోడై ఉన్నాడంటే అది ఎట్ట కుదురుద్ది? దేవుని మనసు అది. ఆత్మలు సంపాదించాలి, మనం రక్షణలోకి నడిపించాలి. అది అప్పుడు దేవుడు తోడై ఉంటాడు. నేను చూస్తూ ఉంటాను నా పరిచర్యలో దేవుడు ఎలా తోడై ఉన్నాడు. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా వాటిని ఎలా దేవుడు అన్ని అధిగమిస్తున్నాడో నాకు అలా కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పను. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థించేవాళ్ళు ఆత్మల సంపాదకులుగా తయారవ్వాలి. రెండో విషయం, ఆత్మలు సంపాదించాలన్న మనసు కలిగిన వాళ్ళకి ఎలాంటి వాగ్దానాలు ఉన్నాయంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 3వ వచనం. వాగ్దానాలన్నీ ఎవరికంటే ఆత్మల సంపాదకులకే. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. 5వ వచనం, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. 14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానం వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడతారు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. చూసారా? 15వ వచనం, నీవు విసర్జించబడిన బట్టి, దేశించబడిన బట్టి. ఎందుకు విసర్జించబడ్డారు? ఆత్మలు సంపాదించారు కాబట్టి, ఆత్మల కోసం నువ్వు పరిగెత్తావు కాబట్టి, వాళ్ళు స్వార్థ చెప్పి ఎలాగైనా దేవుని దగ్గర నడిపించాలన్న ఆశ కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు విసర్జించబడ్డావు. ద్వేషించబడిన బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటం లేదు. దేవుడు మన సహవాసానికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను శాశ్వత శోభాతిశయముగా నిన్ను చేస్తానని ప్రభువు చెప్పాడు. దేవుని ఆత్మలు సంపాదించేటువంటి కొద్దిమంది చాలు, కొత్త విత్తనాల కంటే. అప్పుడే అన్నాడు ప్రభు, వారిలో ఒంటరి అయిన వాడు, చివరి వచనం 22వ వచనం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు ఏమవుతాడు? బలమైన జనమగుతాడంట. ఆత్మలు సంపాదించే బిడ్డగా నీ జీవితం మార్చుకోవాలి. అసలు నేను బ్రతికేదే దేవుని కోసం అంటారు. దేవుడికి ఉన్న పని ఏంటంటే ఆత్మలను సంపాదించడం. నిజంగా చెప్పాలంటే ఒక ఆత్మలు సంపాదించాడు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. ఈరోజు మనుషులు గొప్పవాళ్ళు ఎవరంటే బాగా పెద్ద డబ్బున్న వాళ్ళు, కార్లు, పెద్ద పెద్ద ఆస్తులు కలిగిన వాడు చాలా గొప్పవాడు ఫీల్ అవుతారు. నో, దేవుని దృష్టిలో అలాంటి వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఒక ధనవంతుని చూసి అన్నాడు, ఏయ్ వెర్రోడా అన్నాడు. ఒక ధనవంతుని చూసి దేవుడు అన్న మాట ఏందో తెలుసా? వెర్రోడ, ముట్టాల్, ఫుల్ అంటావు అలాగా ఒక ధనవంతుని చూసి? అనవు. ఎందుకంటే నీకు ఆ ధనవంతుడు కావాలి కదా. దేవునికి ఎవరు ముఖ్యం అంటే ఆత్మల సంపాదికుడు ముఖ్యం. దైవజనుడు బిల్లీ గ్రహం గారు దాదాపు 3-4 సార్లు అతన్ని యుఎస్ ప్రెసిడెంట్గా ఉండడానికి అవకాశం దొరికింది. అయ్యా, మీకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఎంతోమంది, లక్షల మంది ఉన్నారు, మీరు ఒక యుఎస్ ప్రెసిడెంట్గా ఉండండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఆశపడతా ఉంటాడు, నేను యుఎస్కి ప్రెసిడెంట్ అవ్వాలని, అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడనమాట. కనీసం ఒక నెలైనా ఉండాలి, ఒక రోజైనా ఉండాలి అని. అలాంటిది బిల్లీ గ్రహం అనే దైవజనుడికి అలాంటి అవకాశం దొరికితే అని అన్నాడు, నాకు అవసరం లేదన్నాడు, నేను అంతకంటే పెద్ద పోస్టులో ఉన్నాను అన్నాడు. దేవుని సేవ చేసేవాడు, దేవుని సేవకుడు అంటే అందరికంటే పెద్ద పోస్టులో ఉన్నాడు. ఒకవేళ వాడి కార్లు, బిల్డింగ్లు లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. అతను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వింటాడు. ఆస్తులు ఉన్నవాడు, అంతస్తున్నవాడు, ప్రెసిడెంట్ ఉన్నవాడు ప్రార్థన చేసి కింద డొర్లినా కూడా దేవుడు వినడు ఆ మాట. కాబట్టి ఆత్మల సంపాదకులుగా దేవుని బిడ్డలైన మనం తయారవ్వాలి. ఒక ఆయనకి సేవ చేసి 60 సంవత్సరాలు సేవ చేసి భయంకరమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. దేవుని దగ్గర ఏడ్చాడు, ప్రభువా నాకెందుకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నాకెందుకు వచ్చింది ప్రభువా అని ఏడ్చాడు. సరే చనిపోతాను ప్రభువా నేను, తీసుకో అని కూడా ప్రార్థన చేసుకున్నాడు. కానీ వాళ్ళ పిల్లలు ఊరుకోలే. హాస్పిటల్కి వెళ్దాం నాన్న అన్నాడు. వద్దులయ్యా, దేవుడు నన్ను తీసుకుంటున్నాడు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కొద్ది రోజుల్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని. అడి నా కోసం రండి, మా కోసం రండి అని చెప్పి
ఆ దైవజనుడిని తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో పెట్టారు. వాళ్ళ పిల్లలు చాలా బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు. తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు, ఆపరేషన్ చేశారు. అతనికి ఇష్టం లేదు ఆపరేషన్ చేయడం. నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఎందుకు ఇవన్నీ డబ్బులు ఖర్చు, ఈ డబ్బులు తీసుకెళ్ళి సేవకు చేయండి, మీటింగ్స్ పెట్టండి, సువార్త చెప్పండి, ఆత్మలు రక్షిస్తారని చెప్పి ఈ గోడలే ఉన్నాడు. లేదులే నాన్న, దయచేసి నా మాట వినండి అని చెప్పి ఆపరేషన్ చేసుకున్నారు. కొన్ని లక్షల రూపాయలు అయినాయి. అయినా ఆ దైవజనుడు ఒక నెల 10 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో. దేవుని బిడ్డలారా, ఒక ఆశ్చర్య విషయం చెప్పమంటారా? అతను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత 70 మందికి బాప్తిసాలు ఇచ్చాడు ఆయన. 70 మందికి ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్లుగా ఉన్న వ్యక్తులకి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పిలిచి బాప్తిసం ఇచ్చాడు. అంటే ఏం చేసి ఉంటాడు అక్కడ కూడా సువార్త చెప్పాడు. ఆ తర్వాత దేవుని స్తుతించాడు, ప్రభువా నాకు హార్ట్ ప్రాబ్లం ఇచ్చినందుకు కూడా వందనాలు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ధనికులు, పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద హాస్పిటల్. అది మామూలుగా సువార్త కుటాలకు రమ్మంటే రారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇతనికి బాధ పెట్టి హార్ట్ ప్రాబ్లం వచ్చేటట్టు చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని దేవుళ్ళకి నడిపించాడు ఆయన. నువ్వు అనుకుంటావు కొన్ని సమయాల్లో నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చిందని. అది కూడా దేవుని పని కోసం దేవుడు వాడుకుంటాడు. పిల్లరా, పరలోకంలో ఎప్పుడు పండగ తెలుసా? మనం ఇక్కడ పద్దానికి పండగ చేసుకుంటాం. అట్ల తద్ది అని, దోశలు తద్ది, ఇడ్లీలు తద్ది, అన్నీ తిండిపోతు పండగలే. తిండి లేకపోతే పండగ లేదు మనుషులకి. తిండి కావాలి ఫస్ట్. పరలోకంలో ఏది పండగ తెలుసా? ఒక పాపి మారు మనసు పొందితే, ఒక పాపి తన పాపాలు ఒప్పుకొని భూమి మీద పశ్చాత్తాపడి నీ ద్వారా ఏడ్చి కన్నీరు గార్చి దేవుని వైపు తిరిగితే పరలోకంలో పండగ. చదవండి 15 లూకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనసు అక్కర్లేని కొంతమందికి మారు మనసు అక్కర్లేదు, వాళ్ళకి వాక్యం వద్దు అంటున్నారంటే మారు మనసు అక్కర్లేదు వాళ్ళకి ఎందుకు వాక్యం చెబుతావు? కాలింటికి వెళ్ళి కూర్చుంటావు ఎందుకు? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం కలుగు. పరలోకంలో సంతోషం, దానికోసమే ప్రయాసపడ్డాడు యేసయ్య. తన జీవితం అంతా ప్రయాసపడింది యేసుప్రభు వారు దానికోసమే. మనం కూడా అలానే ప్రయాసపడాలి. ఒకే ఒక స్త్రీ, సమరయ స్త్రీ ఆ బావి దగ్గర కూర్చుంటే ఆమె కోసం సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. నేను అడుగుతున్నా, ఈరోజు ఒక్కళ్ళ దగ్గరికన్నా వెళ్ళావు నువ్వు? అసలు పొద్దున్న ఇడ్లీ తిన్నావు, మధ్యాహ్నం అన్నం తిన్నావు, సాయంత్రం టిఫిన్లు తిన్నావు, కుడుములు తినేసావు. ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం చేసావు? ప్రార్థన చేశానంటది. దేవుని బిడ్డలారా, కూర్చొని మాట్లాడడమే కాదు, దానికి ఏం కష్టమే లేదుగా. దానికి ఏమైనా ప్రయాసం ఉందా? నడవడం ఉందా? దేవుని బిడ్డలారా, దేవుని పని చేయాలి. కృతజ్ఞత కలిగినవాడు సువార్త ప్రకటిస్తాడు. నిజంగా నీకు కృతజ్ఞత ఉంటే, దేవుడు నాకు చేశాడు మేలు, నా జీవితానికి మేలు చేశాడు అన్నవాడు ఉంటే ఏం చేస్తాడంటే పరిగెత్తి వెళ్తాడు. చదవండి ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. దాసుడు అంటే దేవుని నమ్ముకున్నాడే, ప్రార్థన చేసుకున్నాడే, చర్చికి వచ్చినాడే, ప్రభు బల్లో పాల్గొన్నాడే దాసుడు అంటారు వాళ్ళని. సేవకుడే, కానీ పనికిమాలిన దాసుడు అంట. పనికిమాలిన దాసుడు అంటే వీడు పని చేయనోడు, కనీసం సువార్త ఊరికి చెప్పలా, దేవుని పని చేయలా. అందుకని వీళ్ళని ఎక్కడ పడేయమన్నాడు? చీకట్లో తోసిపోయింది. చీకటి అంటే పాతాళం. అక్కడ కటికి చీకటి ఉంటుంది. అక్కడ ఏమన్నా డీజే లైట్లు ఉంటాయి ఏందని? పెద్ద పెద్ద పాటలు పెడతారా నీకు పాతాళంలో? లేకపోతే డబుల్ కార్డ్ మంచం వేసి శుభ్రంగా ఏసీ కూలర్ పెడతాడా? ఏం బెటరు? భయంకరంగా ఉంటుంది అక్కడ పాతాళం. నువ్వు అనుకుంటున్నావేమో నేనేం తప్పు చేయలేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నాను. ఈ సోది కబుర్లు ఆపి దేవుని పని చేయడం స్టార్ట్ చేయాలి. పనికిమాలిన దాసుడు అంట. ఒకవేళ నువ్వు దేవుని పని చేయకపోతే, సువార్త ప్రకటించకపోతే అక్కడ పండ్లు కొరుకుటయు ఏడుపును ఉంటాయి అంట. అక్కడ ఏడుపు, అయ్యో ఏడుపు. ఎందుకు ఏడ్చావు? ఎందుకు ఏడవాల్సి వచ్చింది? భూమి మీద నేనున్నంత కాలం వేస్ట్ చేశానే నా పని.
కనీసం ఆయన హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న సువార్త చెప్పి 70 మందిని నెలన్నర రోజుల్లో దేవుని మందిరానికి తీసుకొచ్చి బాప్తీసం ఇచ్చాడు ఆయన. మరి నువ్వు నెలలో ఒక్క వ్యక్తినైనా మందిరానికి తీసుకొచ్చావా? తినుము త్రాగుము సుఖించుమే, ఇదే బతుకు మందే. రక్షణ పొందావు కానీ ఆత్మలు సంపాదించాలన్నటువంటి తపన, ఆశ, ఆకలి లేదు. ఎందుకు? యేసయ్య తను జీవించినంత కాలం ఎక్కువగా శిష్యులతో గడిపాడంట. అవునా కదా? ఎక్కువ ఎవరితో గడిపాడు? అక్కడ ప్రజలకు వాక్యం చెప్పేవాడు, సాయంత్రం వాళ్ళు ప్రార్థన చేసేవాడు, స్వస్థపరిచేవాడు, వెళ్ళిపోయేవాడు. ఇక రాత్రంతా ఎవరితో గడిపేవాడు ఎక్కువగా? ఎందుకని శిష్యులతో గడిపేవాడు? ఆత్మల సంపాదన ఆశ వాళ్ళలో ఉంది. అందుకని వాళ్ళు బాగా తర్ఫీదు ఇచ్చాడు. అందుకని వాళ్ళతో ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? చదవండి, యోహాను సువార్త 4:34. యేసు ఎవరిని చూసి? నిన్ను చూడాలంటే ఫస్ట్ నువ్వు శిష్యురాలుగా ఉండాలి, ఆత్మల సంపాదకురాలుగా ఉండాలి. ఏం పని పాటు చేయకుండా డేక్షాలు దవ్వకుండా కూర్చొని ఈ లోకంలో కూర్చొని లోక పనిలో చేసుకుంటాడు, నీ వైపు ఎందుకు చూస్తాడు పా అంటాడు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము. ఏంటి చిత్తం? ఒక పాపిని రక్షించడం, ఒక ఆత్మను రక్షించడం. వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనితో దమ్మిచ్చుంటే నాకు ఆహారమైంది. అసలు ఆకలి అయితే ఎంత పరిగెత్తుతామో, ఆకలి కోసం ఎంత ప్రయాసపడతామో. మానవులందరూ దేనికోసం ప్రయాసపడుతున్నారు? నీ సంగతి ఏం చెప్పు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దేనికోసం ప్రయాసపడుతున్నా? పొట్టకుటి కోసమే. ఆ విద్య చదవాలి మా అమ్మాయి, ఈ విద్య చదవాలి మా అబ్బాయి, ఎదిగో అది చదవాలి ఇది చదవాలి అంటున్నా. ఈ కోటి విద్యలన్నీ దేనికోసం? కూటి కోసమే. అరే ఆత్మలు సంపాదించాలని దానికోసం విద్య నేర్చుకుంటున్నావా? ఇదిగో పాస్టర్ గారు మా అబ్బాయిని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టండి, ఇతను కూడా బాగా సేవకుడు అవ్వాలి అనేటువంటి లక్షణం నీలో ఉందా? ఇంకోసారి నీ పాస్టర్ని పిలవద్దరా అనుకుంటున్నారు. పిలిచినా పిలవకపోయినా వస్తా, చెప్పాలని చెబుతా. అర్థమైందా? ఇన్ని మాటలు చెప్పినా నీకు రోషం రావాలంటే ఆ గేదికి నీకు తేడా లేదు. అసలు రోషం రావాలా మనుషులకి? అరే నేను ఇక్కడ నుంచి ఏం చేయాలా? స్వార్థ ప్రకటించాలని. నేను రోజుకు 3-4 ప్రైసెల్స్ పెడతా ఈ వయసులో కూడా. రాత్రి అయ్యేసరికి నేను ఇంటికి వెళ్ళేసరికి 11. పొద్దున్న 6 గంటలకు బయలుదేరితే నా గ్రౌండ్లో నుంచి. నీకేం మంచి ఆయుష్ ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నీకు కళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి. ఎందుకు దేవుని పని చేయవు? సువార్త ఎందుకు ప్రకటించవు? కనీసం రోజుకు ఒక్కళ్ళకి చేద్దాం అన్నటువంటి మనసు లేదా నీకు? ఒక ఆత్మనైనా రక్షిద్దామని మనసు లేదా? ఈరోజు నుంచి మనం ఆత్మల సంపాదకులు కావాలి. ఎందుకు ఇంత పరిగెత్తుకొని వచ్చాము? మాకేం అవసరం? దేవుని బిడ్డలారా, ఆత్మల దాహం. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. ఈరోజు దేవుడు మనకిచ్చాడు, ఏమో మనం నిన్నటి వారమే. రేపేం జరుగుద్దో తెలీదు. నా కళ్ళ ముందు ఎంతమంది యాక్సిడెంట్లు, ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళిపోయి తిండి లేక బాధపడతా ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు. దేవుడు మనకి ఇంత కృపిచ్చాడు, ఇంత కృతజ్ఞత కలిగినాడు. దేవా వందనాలు ప్రభువా. కొంతమంది సాక్ష్యం చెబుతూ ఉంటారు, మా ఇంట్లో మేలు జరిగితే మా ఇంట్లో కూటమి మా అందరికీ నేను సాక్ష్యం చెబుతానని. ఏం సాక్ష్యం చెప్పావు? ఒక ఆత్మను సంపాదించానని చెప్పావా? ఇదిగో ప్రభువా, ఇదిగో కొంతమంది దేవుని దగ్గర తీసుకొచ్చాను, నా కుటుంబాలు తీసుకొచ్చాను. ఒక సమరయ స్త్రీ, సాక్ష్యం లేని స్త్రీ, ఆమె ప్రభు మాట విని ఒక్కసారి విందామే. నీకులాగా ఇప్పుడు 100 సార్లు వినలా. నువ్వు కనీసం ఎన్ని ఆదివారాలు విని ఉంటావు, ఎన్ని కోటాలు విని ఉంటావు, ఎంతమంది పెద్ద పెద్ద దైవజనులు విని ఉంటావు, నీ ఫోన్లో విని ఉంటావు. ఆ ఒక్కసారి విని సుకారుని గ్రామాన్ని మొత్తం వెళ్ళి వాళ్ళందరి దేవుని దగ్గర తీసుకొచ్చింది. మొత్తం సుకారు గ్రామం మొత్తం తీసుకొచ్చింది. ఒక సమరయ స్త్రీ, సాక్ష్యం లేని స్త్రీ. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, నువ్వు ఎంతమంది తీసుకొచ్చావా దేవుని మందిరానికి? దాహం లేదు. అదే ఆ రోజు మాంసం కూర తేవాలి అనుకుంటే చాలు, దానికి ఎంత ప్రయాసపడతావో. పరిగెత్తి వెళ్ళి తెచ్చుకొని తింటావు. నేను తినొద్దని చెప్పట్లా, ఆ ప్రయాస దేవుని దగ్గర ఉండొద్దు. మనం సరే మంచిదండి, మేము కూడా ప్రయాసపడతాం అంటారా? అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా ప్రయాసపడతానన్న వాళ్ళు చేతులు ఎత్తారు. ఏంది నేనేమన్నా బిర్యానీ పెడతాను అనుకుంటున్నారు? ఏంది అటు ఏం పెట్టను. చెప్పండి, నేను కూడా ప్రయాసపడతాను. చేయెత్తకపోతే చెప్పను. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి విషయాలు ఉన్నాయి.
నేను ప్రయాసపడతానన్న వాళ్ళు మాత్రం ఉండండి, మిగతా వెళ్ళిపోండి అయితే. సరేనా? దేవునికి స్తోత్రం చెప్పు. అది కూడా చెప్పరా? దేవునికి స్తోత్రం. ప్రయాస ఆత్మలు సంపాదించాలంటే మనం ఏం చేయాలి? ఒక 3 మాటలు చెబుతా అయినండి జాగ్రత్తగా. ఫస్ట్ లూకాసు వార్త 10వ అధ్యాయం. ఆత్మల సంపాదకుడుగా నువ్వు అవ్వాలంటే, డబ్బు సంపాదకుడు కాదు, పేరు సంపాదకుడు కాదు, ఆస్తుల సంపాదకుడు కాదు, అవ్వాలంటే ఏం చేయాలి? 10వ అధ్యాయం 27వ వచనం. నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఫస్ట్ థింగ్, ఆత్మలు సంపాదించాలంటే మనుషుల్ని మనం ఏం చేయాలి? పలకండి. ఏం చేయాలి? వాళ్ళ బంధువుల్ని ప్రేమిస్తారు, వాళ్ళ కులస్తుల్ని ప్రేమిస్తారు, వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళకి అవసరమైన వాళ్ళని ప్రేమిస్తారు, ఏదో డబ్బులు ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తారు. ఎట్ట కాదు, యేసు ప్రభు అందరికీ ప్రభు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా, దేవుని పక్షంగా నిలబడిన బిడ్డగా అందరినీ ప్రేమించాలి మనం. వాళ్ళు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, ఉన్నోళ్ళైనా, లేనోళ్ళైనా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు నీలో ఉందా? యు లవ్ దెమ్ ఫస్ట్. దేవుణ్ణి ప్రేమించేవాడు మనుషుల్ని కూడా ప్రేమిస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదంటే మనుషుల్ని కూడా ప్రేమించవు. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా ఎవడికో దెబ్బ తగిలిని, కాలో చెయ్యి ఇరిగింది, ఏదో యాక్సిడెంట్ అయింది, ఊరుకొని ఉంటామా? నిజంగా మానవులు అయితే ఏం చేస్తామండి? గబగబా 108కి ఫోన్ చేయడము, వాడికి ఏదో మంచినీళ్ళు ఇవ్వడము, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము, గబగబా ఏదో బండ్లో ఎక్కించుకోవడమో, లేకపోతే ఒక ఆటోలో ఎక్కించుకోవడం, గబగబా హాస్పిటల్లో చేరుస్తాం. ఫస్ట్ థింగ్, ప్రేమించాం కాబట్టి. అది మానవ ప్రేమ, అందరం అలా చేస్తాం. అలాగే ఒక వ్యక్తిని వీడు నశించిపోతున్నాడు, వీడు నరకానికి వెళ్ళిపోతున్నాడు, వీడు తాగుబోతుగా ఉన్నాడు, తిరుగుబోతుగా ఉన్నాడు, పాపంలో ఉన్నాడు కాబట్టి వీడికి మందు ఏంటంటే వాక్యం. పాపానికి మందు ఏంటి? వాక్యం. ఇప్పుడు తలనొప్పి వచ్చిందంటే పారాసిటమాల్ ఏదో మెటాసిన్ ఏదో వేసుకుంటారు. గ్యాస్ట్రిక్ వచ్చిందని చెప్పి ఏదో ఒక మందు ఇస్తాం. అలాగే పాపం చేసేవాడికి మందు ఏంటంటే వాక్యం. నీ హృదయంలో వాక్యం ఉంది, నీ నోట్లో వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యం వాడికి ఇవ్వు. అందరూ ఇవ్వలేరు వాక్యం. రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. ఆ వాక్యాన్ని వాళ్ళకి ఇస్తే ఆ వాక్యం ద్వారా రక్షించబడతారు. హైదరాబాదులో ఒక ఆయన ఆర్టీసీలో పనిచేస్తా పొద్దున పూట వాకింగ్ వెళ్తున్నాడు. అప్పటికే దాదాపు 7-8 సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చి అది ఆపరేషన్ చేశారు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఆయన సడన్గా వెళ్తూ చేతిలో ఒక పేపర్ పెట్టి వెళ్ళాడు. అయ్యగారు తీసుకోండి అని. ఏదో పేపర్ పెట్టుకున్నాడు. సరే ఇంటికి వెళ్ళి చూద్దాంలే అని చెప్పి జేబులో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత అక్కడ ఉన్న పేపర్ తర్వాత చూశాడు. దాంట్లో ఏం రాస్తుందంటే, నీ హృదయం బాగోవును అని రాస్తుంది. ఆయన కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఇదేదో హార్ట్కి సంబంధించి రాస్తుంటారేమో అని చెప్పి జాగ్రత్త భద్రం పెట్టుకున్నాడు. చదవలా, భద్రంగా తన టేబుల్ మీద పెట్టుకున్నాడు. ఒక వారం తర్వాత దాన్ని చదివాడు. దాంట్లో యేసు రక్తం ప్రతి పాపము నుంచి నిన్ను పవిత్రులుగా చేస్తుంది, ఆయన దగ్గరికి రా, యేసయ్య నిన్ను పాపిని రక్షిస్తాడనేటువంటి కాగితం అలా చదివాడు. భద్రంగా పెట్టుకున్నాడు. ఆ వాక్యాలు చదువుతూ తన మనసు అంతా ఎవరు యేసు ప్రభు, ఎవరు యేసు రక్తం అని చదువుకుంటా ఇదేదో యేసు ప్రభు సంబంధించిందని చెప్పి వెతుక్కుంటా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ పేపర్ పట్టుకొని, అయ్యా నాకు ఇదేదో పేపర్ వచ్చింది, హృదయం గురించి చెప్పుంది, నాకు కొంచెం చెప్పరా అంటే ఆయన మంచి వాక్యం చెప్పాడు సేవకుడు. ఆయన రక్షించబడ్డాడు, బాప్తీసం తీసుకున్నాడు. నన్ను పిలిపించి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాడు ఒకరోజు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, నువ్వు చేసే చిన్న పని దేవుడు దీవిస్తాడు. ఆ చిన్న మాట వాళ్ళ హృదయంలో నాటబడితే కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంటకొస్తాడు. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది, నేను ఆత్మలు సంపాదించాలంటే నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ప్రేమించాలి. ఏం చేయాలి మనం? అందరు గట్టిగా చెప్పాలి. రెండోది ఏం చేయాలంటే కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం ఏం రాస్తుందో చూడండి. అది నన్ను అడుగు, నన్ను అడుగుము, జనము నీకు సొత్తుగా ఇస్తానన్నాడు.
ప్రాంతంకి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో ఉండి చేతులెత్తి ప్రార్థన చేశాం. నడుచుకుంటా వెళ్ళి పత్రికలు పంచుకుంటా అన్ని ఏరియాల్లో సువార్త చెప్పాం. ఈ వీధుల్లో కూడా వచ్చాను. నేను, ఇద్దరు తమ్ముళ్ళు, నాకు బాగా గుర్తుంది. ఎవరెవరు వచ్చా కూడా నాకు గుర్తుంది. ప్రయాసపడ్డాం, దేవుని పని చేశాం. దేవుని బిడ్డలారా, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతాల వరకు ఏమిస్తాను, సొత్తుగాను ఇస్తున్నాడు. ఇందాక సిస్టర్ గారు అడుగుతూ ఉన్నారు, గుజరాత్ కావాలి నాయన, జమ్మూ కాశ్మీర్ రక్షించు ప్రభు అంటున్నారు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఈరోజు ప్రభు నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళమంటే రెడీనా? గుజరాత్కి వెళ్ళమంటే రెడీనా? పాకిస్తాన్కి వెళ్ళమంటే రెడీనా? నోటి మాటతో కాదు, హృదయంతో రెడీ ప్రభా, నేను వెళ్ళటానికి రెడీ అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు దీవిస్తాడు, నేను నడిపిస్తాడు, జనము నీకు ఇస్తాడు. నువ్వు వెళ్ళకుండా ఎలాగా నీకు ఇస్తాడు? ఇప్పుడే ఆస్క్. ఒకటి ప్రేమించాలి, రెండోది ప్రార్థించాలి, అడగాలి. దేవుని దగ్గర ఏం చేయాలి? మనం అడగాలి. మా కాలేజ్ చదివేటప్పుడు కాలేజీలో ఉన్న వాళ్ళందరూ పేర్లు పెట్టి ప్రార్థన చేసేవాడిని. అప్పుడే నేను కొత్తగా రక్షించబడ్డా. దేవుని కృపను బట్టి నేను బయటకు వచ్చేసరికి 4 రక్షించబడ్డారు నా ద్వారా. అందరికి సువార్త చెప్పి అయితే ఆ తర్వాత రక్షించబడ్డారేమో నాకు తెలీదు, వెళ్ళిపోయారు. చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఈ 4 అక్కడే రక్షించబడ్డారు ఒక సంవత్సరంలో. దేవుని బిడ్డలారా, నీకు కూడా దేవుడు ఇస్తాడు. ఆత్మల సంపాదకుడుగా నువ్వు అవ్వాలి. మూడో విషయం ఏంటంటే, కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు. నాన్న వినండి, ఏం చేయకూడదు? కొంతమంది ఎక్కడి దాకా ఆగిపోతున్నారు? ప్రేమిస్తారు, ప్రార్థన చేస్తారు, అక్కడ ఆగిపోతున్నారు. అక్కడ ఆగిపోకూడదు. నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది. ఏంటా స్టెప్పు? చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుల ప్రయాస వారి నోటికే కదా, వారి మనసు సంతృష్టి నొందదు. కొంతమంది ప్రయాస కేవలం తినడం కోసం, తాగడం కోసం, పేరు సంపాదించడం కోసం, బిల్డింగ్లు కట్టుకోవడం కోసమే ఉంటుంది. నీవు దేవుని కోసం ప్రయాసపడాల. ఆ ప్రయాస లేకుండా ఒక ఆత్మ రక్షించబడదు. ప్రయాసపడాలి. కిందకి రండి, ఇంకో మాట చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా వినండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంతే, రెడీగా ఉండాలి. దేవుని కార్యాలయందు, దేవుని పనిచేయడంలో, సువార్త ప్రకటించడంలో రెడీగా ఉండాలి. మీ ప్రయాస వ్యర్థంగా దేవుని కోసం ఒక ఆత్మ రక్షించాలి అని ప్రయాసపడితే తప్పకుండా ప్రభువు నిన్ను రక్షిస్తాడు. ప్రభు తోడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు అయితే అంటాడు, చూడకుండా చెప్తాలే, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయని చెప్పి ఎంతో కష్టపడ్డాడు. ఎందుకోసం కష్టపడ్డాడు? ఆత్మలు సంపాదించాలన్నటువంటి మనసు. నువ్వు పరలోకం చేరాలంటే ఊరకనే చేరవు, ఊరకనే దొరకదు. ఒక ఎంబీబీఎస్ సీట్ దొరకడమే నానా కష్టాలైతే నీకు పరలోకం ఈజీగా దొరుకుద్ది. ఏంది? ప్రభువు నమ్ముకున్నాను, రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నట్టు ఇచ్చేస్తాడా దేవుడు నీకు? ఈ లోకంలో ప్రయాసపడాలి. అపోస్తలుడైన పౌలు ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో. అవసరమైతే తనకున్న 90 కోట్ల రూపాయలను వదిలిపెట్టేసి దేవుని కోసం ప్రయాసపడ్డాడు. అలాగా నువ్వు కూడా ప్రయాసపడే బిడ్డగా ఉండాలి. ఒకరోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం. అది ఏ రోజు జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది రోజులైనా, ఉన్న కొద్ది సమయం అయినా నేను దేవుని కోసం ప్రయాసపడతా. అందుకని నువ్వు తినటం వద్దు, తాగటం వద్దు అని చెప్పట్లా. దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా. తిమోతి రాసిన 2వ పత్రిక ప్రభు మనతో చెప్తున్న మాట, సూటిగా చెప్తున్న మాట చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం.
వాక్యము నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు, నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నువ్వు పనులకు వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా వాక్యమును ప్రకటించు అంతే. అసలు వాక్యం ప్రకటించడానికే దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు తెలుసా నీకు. ఏదో సంపాదించి తిని తాగుతాను కాదు, అదేదో పాస్టర్ గారి పని, పాస్టమ్ గారి పని. దేవుళ్ళరా, వాక్యమును ప్రకటించు. ఎక్కడ ప్రకటించాలి? ఎక్కడ ప్రకటించాలి? కొంతమందికి చర్చిలోకి వచ్చి ఇప్పుడు ఫలానా సహోదరి వచ్చి పాట పాడుతుందంటే అప్పుడు వస్తుంది ఆమె. ఎందుకు? నీకు పనిచేసే చోట ఒక 2 పాటలు పాడు, అందరూ వింటారు. ఎందుకు అక్కడ పోయి సిగ్గుపడతావు? ఉద్యోగం చేసే చోట 2 మాటలు చెప్పు, యేసయ్య గురించి చెప్పు, సువార్త చెప్పు. ఎప్పుడైనా చెప్పావు? అసలుకి నోరు ఇప్పావు అసలు కదా? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు అంతే. సమయమందు అసమయమందు, రాత్రి కాదు పగలు కాదు, ఏ సమయమైనా సరే ప్రయాసపడు. మనం రక్షించబడినటువంటి మనం 24/7 రెడీగా ఉండాలి దేవుని పని చేయడానికి. ఆఫీసులో పనిచేసే వాళ్ళు పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే, తర్వాత ఫోన్ కూడా తీయడాడు. మనం ఎమర్జెన్సీ, మనం ఏ సమయంలో అమ్మా నాకు ప్రార్థన చేయండి అంటే రెడీగా ఉండాలి ప్రార్థన చేయడానికి. అమ్మా రండి అంటే వెళ్ళడానికి రెడీగా ఉండాలి, స్వార్థ ప్రకటించడానికి, వాక్యం చెప్పడానికి, ఒక ఆత్మను రక్షించడం. ఎందుకంటే కోట్ల ప్రజలు ఈరోజు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు నిన్ను రక్షించాడు, నువ్వు రక్షించు. వాళ్ళపై సువార్త చెప్తే వాళ్ళు రక్షించబడతారు, పాపాలు ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, మారుమనసు పొందుతారు. దానికోసం నువ్వు ప్రయాసపడతావు, దానికోసం కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, అయినా పర్వాలేదు. ఒకవేళ నీ ఇంటి వాళ్ళని నిందించవచ్చు, అవమానపరచవచ్చు, ఒకవేళ నీకు పేదరికం రావచ్చు, అనారోగ్యం కూడా రావచ్చు, దేవుని కోసం పర్వాలేదు. యేసు నామములో అవన్నీ జయం పొందుదాం గాక. ఒక బిడ్డకు అనేటప్పుడు తల్లి ఎన్ని కష్టాలు పడుద్ది, తల్లి చెప్పాలి. తాగొద్దు డాక్టర్ గారు, తినొద్దమ్మా అంటే తినకుండా ఉంటుంది పాపం, ఇష్టమైనా కూడా. ఎందుకోసం? ఎవరి కోసం? ఆ బిడ్డ కోసం. అమ్మా పలాని తాగబాక, పలాని తినబాక, పలాని చోటికి వెళ్ళబాక, ఇట్లా పడుకోబాక, ఇట్లా ఉండు అని ఎన్ని నియమాలు చెప్పినా సరేనండి అంటది. ఎందుకంటే ఆ బిడ్డ కోసం, పిల్లల్ని కనాలి కాబట్టి. ఎన్ని ప్రయాసపడుతుంది. కంటమే కాదు, ఆ బిడ్డని పెంచడంలో ఎంత ప్రయాసపడుతుంది. నేను తల్లుల్ని ఎందుకని చాలా సంతోషిస్తా, వాళ్ళ చేతులెత్తి వందనాలు చెప్తాను. ఒక తల్లి బిడ్డని కంటుందంటే మామూలు విషయం కాదు. ఒక జన్మ, అది కొత్త జన్మ దొరుకుతుంది ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి కొత్త జన్మది. నొప్పులు పిల్లరా, అంత ఆ బిడ్డ కోసం అంత ప్రయాసపడుతున్నప్పుడు దేవుని కోసం ప్రయాసపడద్దా? ప్రభు కోసం ప్రయాసపడద్దా? నాకెప్పుడు ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఆదికాండంలో చూడండి, 29వ అధ్యాయం 20వ వచనం. రాహేలు కోసం, రాహేలు ఎవరయ్యా ఇవే? ఎవరండి? యాకోబు అంట రాహేలు కోసం 7 సంవత్సరములు పొలం పని చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అది అతనికి కొద్ది రోజులు కొన్ని అంట. అరే ఏమి లవ్ అండి వెళ్తే, ఏమి లవ్. యాకోబు అని అతను ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఎవరిని? ఎందుకు? ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, రూపవతి అని తెగ ప్రేమించాడు. హలో, అందంగా ఉన్నారులా, జాగ్రత్త. నీకు ఏ యాకోబు దొరుకుతాడో అర్థం కాదు, అర్థమైందా? నీ వెనకాల 7 సంవత్సరాలు కొలువు చేసేటట్టు చేయబాకండి. నీవు చూడు ఎట్ట చేసిందో పుణ్యవతి. ఈ రాహేలు నీకోసం 7 సంవత్సరాలు, ఎందుకే 7 సంవత్సరాలు నా కోసం చేస్తావు? దేవుని కోసం చేయని చెప్పొద్దామే? దేవుని కోసం ప్రయాసపడయ్యా అని చెప్పొద్దు? చెయ్యి, పొలం పని చెయ్యి. పొలం పని చేయించుకుంది, ముక్కుమోహంది. రాహేలు కోసం అంట 7 సంవత్సరాలు చేశాడంట. ఎందుకని చేశాడు చెప్పండి? ఎందుకని చేశాడు చెప్పండి? ప్రేమించాడు కాబట్టి. ఆదివారం 2 గంటలు కూర్చోవడానికి చచ్చిపోద్దిమే. ఫ్యాన్ లేదుగా, కరెంట్ లేదుగా, కారుతుందిగా, ఎలుకలు వచ్చినాయిగా, ఎన్ని సాకులు చెప్తావో 2 గంటలు కూర్చోడానికి. ఈయన 7 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆమె కోసం. నువ్వు దేవుని కోసం ఏం కష్టపడుతున్నా? అసలుకి ప్రభు కోసం ఏం ప్రయాసపడుతున్నా? రెడీగా అమ్మగారు రావడం వల్ల కృషి చేయాలా? కృషి లేకపోతే వెళ్ళిపోద్ది. ఒక అయ్యగారికి ఏమో మైక్ ఇవ్వాలా పాట పాడడానికి, లేకపోతే వెళ్ళిపోతాడు, వెలిగిపోతాడు. ఒక ఆయనకేమో పెత్తనం ఇవ్వాలా, పెత్తనం ఇవ్వకపోతే కుదరదు.
అందరిలో ఈయన పేరు చెప్పాలా, ఈడు ఇచ్చాడు 27 రూపాయల కోసం. ఈయన ఇస్తాడంట 27 రూపాయలు, అందరి ముందు చెప్పమంటాడు. ఏం బాధలండి పాస్టర్ బాధలు, మీకేం తెలుసు? ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలో. ఆమె రాకపోతే ఈయనే వెళ్ళాలి పాస్టర్ గారు, అమ్మ రాలేదమ్మ, రా అమ్మ, రా అమ్మ అని. నేను రాను అంటది ఈమె. ఆడు తప్పు చేసినా, ఈడు తప్పు చేసినా ఈయనదే, సేవకుడిదే కష్టం పాపం. వీడు సమర్పించుకోవడం పెద్ద బాధ అయిపోయింది. దేవుని బిడ్డారా, యాకోబు ప్రయాసపడ్డాడు ఆమెను ప్రేమించడం వలన. నువ్వు దేవుని ప్రేమిస్తే ఎంత ప్రయాసపడతావు? దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నాం. యేసయ్యని ప్రేమించండి, యేసయ్యని వాడుకోబాకండి. యేసయ్య నాకు అది ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని కూర్చొని ప్రార్థన చేయడం కాదు. యేసయ్య నీకోసం నేను ఏమి ఇవ్వాలి ప్రభువా అడగండి. నేనేం చేయమంటావు నీకోసం? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకోసం నేనేం చేయమంటావు? నా యవ్వన కాలాన్ని ఏం చేయమంటావు? వాక్యమును ప్రకటించు ప్రభు అంటున్నాడు. సమయమనక అసమయమనక ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాముతో ఉపదేశించు. అవకాశం దొరికించేటంత వాక్యం చెప్పు. కాలేజీలో అవకాశం దొరికింది చెప్పేయి. తీస్తే తీసేసారు పాని, ఉద్యోగం పోతే పాని, దేవుడు ఇంకొక ఉద్యోగం ఇస్తాడు. ఒకటి గుర్తుంచుకో, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమె చెప్పండి, ఎవడు తోడై ఉన్నాడు? దేవుడు తోడు. అటు లేకపోతే వాడు అబ్బగాడు ఇస్తాడు మనకి ఉద్యోగం. ఏందాడు చేతి, ధైర్యంగా ఉండవు. అమ్మా భయపడతా, వాళ్ళకి భయపడేది ఏంటండి? దేవుడికి భయపడాలి. కానీ దేవుని యందు భయభక్తులు గలవాడికి దేవుడు చిన్నలనేమి పెద్దలనేమి ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం కావాలా, మనుషుల ఆశీర్వాదం కావాలా మనకి? వాక్యములను ప్రకటించు, సమయమనక అసమయమనక ప్రకటించు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను. ఏ ఊరు? ఆ ఊరు వెళ్ళేటప్పుడు వెళ్ళాను. ఒక తమ్ముడు తెలుసు నాకు. ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట మనం ప్రార్థన కూటం పెడదాం అని వెళ్ళేవాడిని. అతను పిలిచేవాడు. మేము వెళ్ళి అక్కడ ఒక మైక్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి 2 అద్దెకి తెచ్చుకునేవాళ్ళం. మైక్లు సైకిల్లో పెట్టుకొని ఒక ప్రాంతంకి వెళ్ళిపోయేవాళ్ళం. నా దగ్గర కరపత్రులు ఉండేవి, కరపత్రులు తీసుకునేవాడిని. ఆ ప్రాంతం అంతా పంచి ఒక ఇంటి ముందు పెట్టి పాటలు పాడేవాళ్ళం. ఆ తమ్ముడు నేను ఇద్దరమే పాటలు పాడితే ఏదో కొంతమంది వచ్చేవాళ్ళు. ఒక చాప లాంటిది, పట్ట లాంటిది వేసి కూర్చోబెట్టి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళం. మాకున్న ఆ డబ్బుతోటి అలా ఖర్చు పెట్టేవాళ్ళం. నెలకు ఒకసారి అలా ప్రార్థన కూటం పెట్టేవాళ్ళం చాలా చోట్ల. దేవుని బిడ్డలారా, ఆ అబ్బాయి నాకు మంచి సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే వాళ్ళ ఆవిడ ఇదంతా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. ఈ అబ్బాయి చాలా చక్కగా ఉంటాడు, అందంగా ఉంటాడు, యవనస్తుడు. ఎంత 25-27 సంవత్సరాలు. ఉండబట్టలేక అడిగా, అయ్యా నీ భార్య అని అడిగా. అవునన్నా నా భార్యనే. ఏంటయ్యా అంటే, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని చూపించారంట. ఇటుపక్క అంతా బాగానే ఉంటుంది, ఇటుపక్క ఇదంతా కాలిపోయింది, ఇదంతా ఈ భాగం అంతా. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానన్నా, దేవుడు నాతో చెప్పాడు అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడంట. వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు. దేవుని నమ్ముకున్న అమ్మాయే, ప్రార్థన చేసుకుంటుంది, కానీ ఇష్టం లేదు. ఏంద్ర అట్టుంది, చండాలంగా ఉంది అమ్మాయి, ముక్కంతా కాలిపోయింది, దేవుడు చెప్పాడన్నా నేను చేసుకుంటా అన్నాడు. అమ్మా నాన్న వ్యతిరేకించిన దేవుడి చిత్తం అని చెప్పి అమ్మాయిని చేసుకున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. ఆ గదిలో నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. పాపం నాకు మంచం ఇచ్చి వాళ్ళిద్దరూ ఆ పక్కన కింద చాపేసుకుని పడుకునేవాడు. ప్రార్థన చేసామని, దేవా వీళ్ళని దీవించిన ఆయన. ఆ రోజు రాత్రి కూర్చొని నాతో ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ పెద్ద హాల్, అది ఒక గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్లో ఇతను ఒక వాచ్మెన్ లాగా పనిచేస్తాడు. ఆ చిన్న గది అనమాట. ఆ గెస్ట్ హౌస్కి మన చీఫ్ మినిస్టర్ గారి ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. ఆయన పెద్ద ఎంపీ లెవెల్లో ఉంటాడు.
అక్కడికి వచ్చినప్పుడు అతనికి కావాల్సినవన్నీ సిద్ధపరుస్తాడు. వంట ఒకటి ఉంది, ఆ వంట చేస్తుంది, ఈయనేమో అన్ని శుభ్రం చేయడం, మేనేజ్మెంట్ అంతా ఇతనే. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పానన్న అన్నాడు. ఏం చెప్పావన్న? అయ్యగారు, మీకు దేవుడు భార్యనిచ్చాడు, 2 బిడ్డలనిచ్చాడు, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు అడిగాడంట. ఏం చేస్తున్నారు అన్నాడు. వచ్చేటప్పుడు ఒక స్త్రీని తెచ్చుకుంటున్నారు, బాటిల్ తెచ్చుకుంటున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అండి. ఈ పాపం నీ జీవితాన్ని పాడు చేస్తుంది అని ధైర్యంగా చెప్పాడంట. ఆ పక్కన ఉన్న రే మాట్లాడబకరా, ఆయనరా ఎంపీరా, అనుభవం చెబుతున్నావు ఏంట్రా అన్నాడు. సార్, నేను ప్రేమిస్తాను కాబట్టి చెబుతున్నాను సార్, ఏమనుకోబాకండి, దయచేసి మానేయండి. దేవుడు మీకు మంచి భార్యని ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు, మీరు ఎంపీలాగా ఉన్నారు. మాకు అంత చదువుకోలేదు కానీ నేను యేసయ్య నమ్ముకున్నానండి, మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి అక్కడే ఆయన ముందర మోకరించి చేతులెత్తి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టాడండి. యేసయ్య ఈ బిడ్డను కాపాడండి. అక్కడున్న వాళ్ళు ఏం అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే ఆ అబ్బాయి వైపే చూస్తున్నాడంట. చూసి ప్రార్థన అయిపోయిన తర్వాత కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడు అతను. ఈ బిడ్డను రక్షించిన ఆయన, ఈ బిడ్డను రక్షించాయా, సహాయం చేయాలని ఏడ్చి, ఏమనుకోకండి సార్, దేవుని ఆత్మ నన్ను చెప్పమన్నాడు, చెప్తున్నానంటే. తప్పలేదు తమ్ముడు, నువ్వు మంచిగా చెప్పావు, నేను మారుతానురా. ఒక్క మాట అన్నాడు, నేను మారిపోతానురా, నా జీవితాన్ని మార్చుకుంటానురా అని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మంత్ నుంచి అతను తాగుడు మానేశాడు. ఆ స్త్రీ వ్యామోహం పోయింది, చక్కగా రావడం మొదలుపెట్టాడు. ఒక చిన్న వ్యక్తి, వాచ్మెన్గా ఉన్న వ్యక్తి చేసిన పని పెద్ద ఎంపీని మార్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆ తర్వాత అతనికి ఒక మంచి ఇల్లు ఇచ్చేసాడు ఆయన. ఇంట్లో ఉంటారా, బాగా ఉంటారా అంటాడు. అరే ఊరే అని మాట్లాడుకుంటారు. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఇల్లు లేదు, పెద్ద ఇంట్లో ఉన్నాడు. అరే ఎట్లొచ్చింది నీకు ఈ పెద్ద ఇల్లు అంటే, దేవుడు ఇచ్చాడన్న. రెంట్ లేకుండా, అది రెంట్ అయితే 10,000, రెంట్ లేకుండా ఆయనకి ఆ మంచి ఇల్లు ఇచ్చాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అతనికి. ప్రయాసపడండి, దేవుని కోసం ప్రయాసపడండి. దేవుడు నీకు మంచి జీవితం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు. దేవుని పని చేయడానికి నిన్ను అప్పగించుకో, ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని అన్నాడు ఆయన, సదాకాలం మీకు నేను, ఈ మాటలు విన్న తర్వాత మీ జీవితాన్ని మార్చుకో. ప్రార్థన చేసుకున్నారు, మంచిదే. 10 రోజులు, 40 రోజులు, 100 రోజులు పర్లేదు, ప్రార్థన చేసుకోండి, మంచిదే. కానీ ఒకే ఒక మనసులో కలిగి, నేను ఆత్మలు సంపాదించాలి అనే మనసుతో ఉన్నాడు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు సువార్త, నేను చెప్పాలి. ఎంతో విన్నారు సువార్త, మీరు ఎంతో విన్నారు. ఎన్నో మందిగా సువార్త వినలో చాలామంది ఉన్నారు. కొన్ని గ్రామాలు, పట్టణాలు లేరు. నేను ఒక్కనే సరిపోదు, ఒక పాస్టమే సరిపోదు, నువ్వు కావాలి. దయచేసి దేనికోసం ఏడవద్దు, ఒక్కదానికోసం ఏడవండి. నశించిపోతున్న ఆత్మల కొరకే నీలో ఉన్న కన్నీరు కర్రాలి. రోగం వచ్చినా పర్లేదు, సమస్య వచ్చినా పర్లేదు, దీంట్లో ఏమి లేకపోయినా పర్లేదు, ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. పరిగెత్తండి. ప్రభు నీకు తోడుగా ఉండకపోతే నన్ను అడగండి, ప్రభు సహాయం చేస్తాడు. ఆయన సజీవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచి మన కోసం అదిగో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా బదులుగా నా బిడ్డలు ఉన్నారు ప్రభువా, నా బదులుగా భూమి మీద నా బిడ్డలు ఉన్నారు, నేను వచ్చేసాను భూమి మీదకి, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నా కోసం పనిచేస్తారు. అదిగో ఆ బిడ్డను అక్కడ పంపిస్తున్నా, అక్కడ సువార్త చెప్తుంది అని చెప్తుంటే నువ్వేమో నోరు మూసుకొని కూర్చుంటున్నావు, వాక్యం చెప్పకుండా కూర్చున్నావు, సమయం అంతా వృధా చేస్తున్నావు. సమయం పోతే మళ్ళా రాదు. అందుకని అన్నాడు దేవుని వాక్యంలో, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. హాస్పిటల్లోకి వెళ్ళి 70 మందిని రక్షించినటువంటి సేవకుడు, 60 ఏళ్ళు పైన ఉన్నటువంటి సేవకుడు, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, నువ్వెందుకు చేయలేవు ఆ పని? రక్షించు, ఆత్మను రక్షించు. నీకు దేవుడు ఒక్కొక్కరికి ఒక కృప ఇచ్చాడు, పాటలు పాడే కృప ఇచ్చాడు, కొంతమందికి చక్కగా మాట్లాడే కృప ఇచ్చాడు, వాక్యం చెప్పే కృప. అలాగే నీకు ఇచ్చిన కృపను వాడు, దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభా మాకు సహాయం చేయి. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ లేచి నుంచోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధురా నీకు వందనాలు నాయనా. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి చిన్న మాట కొరకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీ ప్రియకుమారుని మా కోసం లోకానికి పంపించావు, రిక్తుడిగా చేసుకుని శిలువ మరణం పొందినందుగా మా కోసం నాయన శిలువలో త్యాగం చేసుకున్నటువంటి ఆ విధానం కొరకు వందనాలు. ఇదిగో బిడ్డలందరినీ దర్శించండి. ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకుని మరి ఒకసారి ప్రభా బిడ్డలు మీ చేతికి ఎత్తిపడుతుంది. మీ సన్నిధి, మీ సమాధానం, సంతోషంతో నింపమని నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేనన్నారు. కాబట్టి బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళని ఆశీర్వదించుకుని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ప్రభు బిడ్డలకు సదా తోడై నడిపించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.